సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఎఫెక్ట్ ఇప్పుడు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మీద పడ్డట్టుంది. ట్విట్టరే వదిలి పారిపోవాల్సి వస్తోంది. కుక్కలంటూ సంబోధించడం, నిర్మాత పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం ఇవన్నీ ఫ్యాన్స్ కి మంటెక్కించాయి. ఇక మహేష్ అభిమానులు ఊరుకుంటారా? ఒక్కొక్కరు ఒక్కో యాసలో కోసి కారం పెడుతున్నట్టున్నారు. సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూస్తే ఇదేదో చిలికి చిలికి గాలివాన కాస్త తుఫాన్ అయ్యేలా ఉంది. గుంటూరు కారం మొదటి పాట పేలింది. రెండో పాట ట్రోలింగ్ కి గురైంది. తమన్ ట్యూన్ బాలేదని కొందరంటే లిరిక్స్ ని చీల్చి చెండాడుతున్నారు చాలా మంది. ఇది నచ్చకే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ట్విట్టర్ నుంచి పారిపోయాడు. ఆ రేంజ్ లో ఫ్యాన్స్ కామెంట్లతో కుమ్మేశారు. పాటలు బాగున్నాయి, అద్భుతమంటే రిసీవ్ చేసుకుంటారు, బాలేదంటే విమర్శలను రిసీవ్ చేసుకోలేరా అని కొందరంటే, పాటలు బాగున్నాయంటే ఇలా కుక్కలతో విమర్శకుల్ని తిట్టరు కదా అని మరొకరు అన్నారు. ఇంకొందరైతే శాస్త్రి నీకో దండం, మా వాడికి పాటలు రాయకన్నారు, తమన్ మ్యూజిక్ చేయకని మొక్కారు. ఇక కొందరైతే సరస్వతి పుత్ర అన్న బిరుదు తీసేయండి అన్నారు. ఇంతేకాకుండా కొందరైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. ఇంతేనా, కింగ్ మూవీలో అరే శాస్త్రి సీన్ని వేసి అలా కూడా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఓ పాట బాగా లేకపోయినా ఇలా కూడా వైరల్ అవుతుందనే న్యూట్రల్ జనం కూడా ఉన్నారు. ఏది ఏమైనా గుండు మీద కారం పూస్తాం లాంటి బ్యాడ్ వర్డ్స్ తో కూడా లిరిసిస్ట్ మీద మాటల దాడి కంటిన్యూ అవుతోంది.